అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 5 ఎకరాలు వేసినాను. మొత్తం వర్షం వచ్చి కుళ్ళి తెగులు వచ్చినది. మాకేమి రైతుకి అనేది కనపడదు. మాకు ఈ పంట ఏం చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలని మాకు తెలియదు. కానీ కుళ్ళి తెగులు వచ్చినది. 2 నెలల పైరు మీద కుళ్ళి తెగులు వస్తే దాన్ని నెట్ కాపాడుకోవాలా. ఏ మందు కొట్టినా ఏం చేసినా అరగడానికి లేదు. మేము ఏం చేసుకోవాలో మాకు తెలియదు. ఆ వర్షం వలన తండ ఎక్కువై నాశనం అయింది. ఇంకా వాళ్ళు ఫర్టిలైజర్ పోతే కొట్టడం మందులు కొట్టేమే, అన్ని చేసేమే. వాళ్ళు చేనుల కడకని చూసిపోయినా వర్షం వల్లనే ఈ తెగులు ఏమన్నా నష్టపరం కలిగిస్తే మనకు శాంతి అవుతుందని లెక్క. పెట్టినాం సార్. ఎకరాకి 80,000. ఎకరాకి 80,000 ఇప్పుడు అయిపోయింది. 5 ఎకరాలు పెట్టినాము. అప్పులు పెట్టి వడ్డీలు కట్టి తెచ్చినాం సార్. మేము ఎకరాకి 80,000 అయిపోయింది. ఇంకా 20,000 అవుతుంది. లాస్ట్ వలన 1,00,000 గ్యారెంటీ అవుతుంది. కోసి వలన పెరిక వలన పెరగనికి కానీ లేదు మాకు. ఇంకా ఒళ్ళు తెగులొచ్చి వాన తెగులొచ్చి ఎండ తెగులొచ్చి పోయింది. కానీ తెగులొచ్చి పోయింది. ఇంకా ఈ రకంగా ఉంది ఇది. వల్ల మేము తెచ్చిన పాకి ఏం కట్టుకోవాలా, వడ్డీ ఏం కట్టుకోవాలా, గంట ఏం కట్టుకోవాలా. వాన ఎక్కువ వచ్చింది సార్. మేము వేసి 2 నెలల పైరు అవుతుంది. మరి ఎకరాకి వచ్చి 80,000 పెట్టినాము. 80,000 పెట్టినాము. కుళ్ళు తెగులు వచ్చి వర్షం ఎక్కువై పోయింది సార్. నేను ఈ ఎకరా కౌలు చేసినాను. 1,50,000 పెట్టుబడి వచ్చింది. 1,50,000 పెట్టుబడి వచ్చింది సార్. ఇప్పుడు వర్షం వలన ఈ తండ్రి ఎక్కువై కుళ్ళు తెగిలి ఇట్లా వచ్చినాయి సార్. మేము ఇప్పుడు సరిగా ఇంత పెట్టుబడి పెట్టి 1,50,000 పెట్టుబడి పెట్టి మేము అంత అప్పులు పోసి వడ్డీ ఎట్లా కట్టుకోవాలి, గంట ఎట్లా కట్టుకోవాలి సార్. మా పరిస్థితి ఇట్లున్నది. ఇవి ఏం చేసినా ఈ వర్షం ఆగడం లేదు. ఇవి ఒకటే చుట్టుకొని పడిపోతుంది వాన వచ్చే తరకల. మరి మేము ఎట్లా నష్టమయ్యి ఇప్పుడు మాకు ఏమన్నా నష్టపరార్థము రైతులు గవర్నమెంట్ ఆర్థిక సాయం ఏమన్నా అందిస్తే మేము ఇంత బాగుపడతాం సార్. మరి ఎట్లా మీరు ఏం పంట వేసినా ఉల్లిగడ్డ వేసినాం సార్. ఉల్లిగడ్డ వేసి ఇట్లా అయిపోయినాం. మా పరిస్థితి ఎక్కవైకాసి ఇట్లా అయింది సార్. ఎక్కవై మా పరిస్థితి ఇట్లా తండ్రి ఎక్కవైకాసి ఉల్లిగడ్డ ఇట్లా అయిపోయింది సార్. ఉల్లిగడ్డ వేసి మాకు ఇంత 1,50,000 పెట్టుబడి వచ్చింది. ఈ కౌలు చేసుకున్నాము. మరి మేము సరిగ్గా ఎక్కడ తొట్టు పోయినా మా కర్మకు తగదు. బాగా అన్నారు సార్. ఇప్పుడు చేతికి వచ్చింది, నోటికి వచ్చింది, ఇంత నష్టమైంది సార్. ఇప్పుడు ఉల్లిగడ్డ ఈ వర్షం 15 దినాల 16 దినాలు 20 దినాలు వెనక్కి వస్తుంది. దినం ఇంత కొట్టడమే ఉండదు. ఇది వర్షంకి తట్టుకోవడం లేదు. ఈ ఉల్లిగడ్డ ఇట్లా అయిపోయింది సార్. మా పరిస్థితి అట్లా చేస్తారు. మరి ఏం చేస్తారో మీరే ఆలోచన చేసుకోండి సార్. ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమన్నా మాకు ఇంత సాయం చేస్తే, గవర్నమెంట్ వాళ్ళు ఆర్థిక సాయం చేస్తే మేము ఏమన్నా ఇంత బాగుపడతాం సార్. మరి ఎట్లా చేస్తారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.